75% అంతకన్నా ఎక్కువ ఉంటే పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన 2 సొల్యూషన్స్ అయితే ఇదే. చాలా చూసి వచ్చాను కాబట్టి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, బీటెక్ బీఫార్మసీలో ఎంత పర్సెంటేజ్ ఉంటే కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి, అసలు ఎంత ఉంటే మంచిది అని చెప్పేసి ప్రతి పర్సంటేజ్కి వాళ్ళు ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. హౌ మచ్ బీటెక్ బీఫార్మసీ పర్సంటేజ్ కంపెనీస్ ప్రిఫరింగ్ టుడే. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వేటికి అవే ఉపయోగపడతాయి. సో జనరల్గా ఏంటంటే మీకు బీటెక్లో కానీ బీఫార్మసీలో కానీ 75% అబోవ్ ఉంటే ఒక లెక్క, ఇక అది పైన ఎంతైనా ఉండేవండి. 60 to 75 ఉంటే ఒక లెక్క, 60 కన్నా తక్కువ ఉంటే ఒక లెక్క. ఈ 3 కేసుల్లో రకరకాలవి చూద్దాము. సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా చూసుకుంటే 75%. 75% అంతకన్నా ఎక్కువ ఉంటే పరిస్థితి ఏంటి? సో ఏ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి? అయితే 75% పైన ఉంటే మీకు డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్, అది రావాలంటే ఏమవ్వాలి? ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. ఫస్ట్ నుంచి అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్లియర్ చేసుకుని ఉండాలి. ఒకవేళ ఏదన్నా సెమ్ములో ఒక సబ్జెక్ట్ ఆగిపోయి ఉండి 75% వచ్చినా అది డిస్టింక్షన్ రాదు, ఫస్ట్ క్లాస్ మాత్రమే వస్తుంది. అది గుర్తుంచుకోవాలి మీరు. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అంటే 75% ఆర్ 75% ప్లస్ ఉండాలి, ప్లస్ ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. సో కంపెనీస్ ఇలాంటి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అన్ని కంపెనీలు కాదు, కొన్ని ఎంఎన్సి కంపెనీలు మాత్రమే. ఓకేనా? సో 75% ఉంటే, అంతకన్నా ఎక్కువ ఉంటే ఎక్సలెంట్ అని అర్థం. 90 పైన ఉంది అనుకోండి, 75 నుంచి 85 వరకు ఇంతే. 75, 70, 80 ఉంటే, కానీ డిస్టింక్షన్కి అయితే 75% అబవ్ ఉండాలి. సో 90 పైన ఉందనుకోండి, అవుట్ స్టాండింగ్ అని అర్థం. పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అని అర్థం. ఎందుకంటే గ్రేడ్ పాయింట్స్ 10 out of 10 వస్తాయి వాళ్ళకి 90 పైన ఉంటే పర్సంటేజ్. అయితే ఈ 75 నుంచి 90 పైన ఉన్న వాళ్ళకి ఏ కంపెనీ అయినా అన్నీ కనుక మీరు క్లియర్ చేసుకోగలిగితే చివరి రౌండ్లో తర్జనా పడేటప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని మీకే ప్రిఫరెన్స్ ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నిరభ్యంతరంగా మీరు రిటర్న్ టెస్ట్కి, టెక్నికల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోతే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మీరు కొంచెం వాడి మైండ్ సెట్ ప్రకారం ఉంటుంది కాబట్టి చేయగలిగితే కనుక కాంపిటీషన్ వచ్చినప్పుడు మీకు ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మీ పర్సంటేజ్నే ఎక్కువ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి వేలకు వేలు రెజ్యూమ్లు వస్తున్నాయి. అందుట్లో షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మినిమం 75% పైన ఉన్న వాళ్ళకైతే వస్తాయి. అంటే అన్ని కంపెనీలు అలా అని కాదు, కొన్ని కంపెనీలు ఎంఎన్సీలు 75% పైన ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి. సో అందుట్లో యాక్సెంచర్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇక తర్వాత పర్సంటేజ్ చూద్దాం. 60% నుంచి 75% వరకు. 60% నుంచి 75% వరకు ఎటువంటి రూల్స్ లేవు, కానీ ఫస్ట్ క్లాస్ ఇస్తారన్నమాట. మీరు సబ్జెక్టులు అవి చేసుకోకపోయినా మీకు మొత్తం పాస్ అయిపోయినట్టయితే ఫైనల్గా వచ్చేప్పటికి అట్ ఏ టైంలో కాకుండా 60%కి ఫస్ట్ క్లాస్ ఇస్తారు. అయితే దీంట్లో వచ్చేసరికి 60% పైన ఉంటే మీరు గుడ్ అని అర్థం అనమాట. మీరు గుడ్ అని అర్థం అనమాట. మీ పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అని అర్థం అనమాట. సో ఇలాంటి మరి 60% చేసే వాళ్ళకి కంపెనీలు తీసుకోవా అంటే 60% చేసిన వాళ్ళకు కూడా కంపెనీలు తీసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విప్రో 60% అడుగుతుంది, టీసీఎస్ 60% అడుగుతుంది. ఓకేనా? ఇంకా ఇలాంటి కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. సో అవి కూడా 60%కి మీకు కంపెనీలో జాబ్స్ అయితే ప్రిఫర్ అయితే చేస్తాయి ఖచ్చితంగా. సో 60% ఉందంటే మీరు నిరభ్యంతరంగా హాయిగా గుడి మీద చేసుకొని నిద్రపోవచ్చు.
ఓకేనా? సో ఇది 60% చరిత్ర. మరి నెక్స్ట్ పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడు 60% కంటే తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 to 60% ఉంది. దాన్ని మనం సెకండ్ క్లాస్ అంటాం. సెకండ్ క్లాస్ అని అంటాం. సెకండ్ క్లాస్ వచ్చిందంటే జనరల్గా ఎక్కువ శాతం కంపెనీలు పిలవరు. మరి గవర్నమెంట్ జాబులకి 75%, 60%, లెస్ దాన్ 60% కూడా పిలుస్తారు కదా సార్ అంటే పిలుస్తారు. గవర్నమెంట్ జాబ్స్ అయితే నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో 60 కన్నా తక్కువ ఉన్నాయంటే మాత్రం ఎక్కువ శాతం కంపెనీలు పిలవరు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ విప్రో 60 అడుగుతాడు, షార్ట్ లిస్ట్ చేయడు, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. మరి టీసీఎస్ 60 అడుగుతాడు, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అలాంటివి 65 పైన అడుగుతాడు, మరి అప్పుడు అవి షార్ట్ లిస్ట్ కావు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి. ఏం చేయాలంటే మీరు ఒకటి ఎంటెక్ చేస్తే మీకు ఫస్ట్ క్లాస్ ఈజీగా వస్తుంది. ఎందుకు వస్తుంది అని చెప్పేసి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఈరోజు వీడియో చేస్తాను నేను అది. సో అదొక మార్గం. మీకు ఓపిక ఉంటే ఎంటెక్ చేసుకోవచ్చు. గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది, దాని మీద జాబులు కొట్టుకోవచ్చు. లేదు రెండో మార్గం వచ్చేసరికి ఏంటంటారా, 60% కనుక లేనట్టయితే మీరు కెరీర్ గ్యాప్ పెట్టుకోవాలి. బీటెక్ కానీ బీఫార్మసీ కానీ అయినప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఏం చేయాలంటే 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అనుకోండి, బీటెక్ అయిపోయిన తర్వాత కానీ బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఆ 2 ఏళ్ళ గ్యాప్లో ఏదన్నా డిమాండ్లో ఉన్న కోర్సు, ట్రెండ్లో ఉన్న కోర్సు నేర్చుకొని దాని మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు సాఫ్ట్వేర్ జాబుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రోజున గవర్నమెంట్ జాబ్స్ ఓసీలే కాదు, బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలే కానివ్వండి, అన్ని కేటగిరీలో కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సో దాని గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా అయితే ఇది ఒకటే మార్గం. అది కూడా అట్లా కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు పెట్టుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. అంటే 60% కంటే తక్కువ ఉన్న వాళ్ళ జీవితం కథమైనట్టు కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, 60% కంటే తక్కువ ఉంటే మా పరిస్థితి ఏంటి, మేము గవర్నమెంట్ జాబ్స్ పనికొస్తామా, సాఫ్ట్వేర్ జాబ్స్ పనికొస్తామా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకైతే నా సమాధానం అయితే నాకున్న 2 సొల్యూషన్స్ ఇవే. నాకు తెలిసిన 2 సొల్యూషన్స్ అయితే ఇదే, చాలా చూసి వచ్చాను కాబట్టి. ఓకేనా? ఈ 2 మార్గాలు తప్ప వేరే అయితే ఏం లేదు. కొంతమంది ఏం చేస్తుంటారు, నేను డిసప్పాయింట్ అయిపోయా, నేను డిగ్రీ జాయిన్ అయిపోతా, మళ్ళీ పోయి డిగ్రీలో జాయిన్ అయ్యి మళ్ళీ 3 సంవత్సరాలు చదివి ఏజు బార్ అయిపోవట్లా మీకు. దాని బదులు అదేదో ఎంటెక్ మీద పెట్టుకోండి, లేకపోతే ఎంబీఏ మీద పెట్టుకోండి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో 4 ఏళ్ళు ఇక్కడ సంకనాకి మళ్ళీ అక్కడ 3 ఏళ్ళు సంకనాగుతానంటే ఎట్లా, జీవితం ఇదైపోతుందా, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్. సో కష్టపడితే, కృషి చేస్తే ఏది కష్టం కాదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.